నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో మళ్లీ యథాపరిస్థితి కొనసాగుతోంది. భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్ర శనివారాలకు భక్తుల క్యూ లైన్లు బయటకు కూడా విస్తరించే అవకాశం ఉంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటల సమయము పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో విడుదల చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రాలకు సంబంధించి మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, బీహార్లో తిరుమల బాలాజీ తరహా ఆలయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పట్నా సమీపంలోని గంగానదీ తీరానికి దగ్గరగా జాతీయ రహదారి పక్కన శ్రీవారి ఆలయ నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన భూమి పత్రాలు కూడా అందాయి. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేదఘోష నాదస్వర మంగళవాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణము, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టింది. హైదరాబాద్ కూకట్పల్లి అల్విన్ కాలనీలోని తులసీనగర్లో శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం ఘనంగా జరుగుతోంది. 16వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా వినాయక విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఆలయ చైర్మన్ మాధవరం కాంతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మరి స్వయంభూ వెలిసిన శ్రీ లీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క మన పునర్నిర్మాణం భాగంగా ప్రతిష్టాపన కార్యక్రమం మరి 16 నుంచి 25 వరకు జరుగుతూ ఉన్నది. మరి 25 నాడు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. మరి అనేక పూజా కార్యక్రమాలు, నిత్య అన్నదానంతో పాటు కూడా కైంకర్యాలు అందిస్తూ హోమ కార్యక్రమాలు, యాగశాలలు కూడా ఏర్పాటు చేశాం. మరి కుకట్పల్లి తులసీనగర్లో వెలిసిన ఈ
ఒక క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మరి లీలాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి కృపకు పాత్రలు కాగలరని, మీరందరూ కూడా కోరుకున్న కోరికలు కూడా తీరుస్తాయని ప్రగాఢంగా నమ్ముతున్న భక్తులు అనేక మంది ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క మరి ఉత్సవాల్లో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయాలని కోరుతా ఉన్నాను. హైదరాబాద్ జవహర్ నగర్ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో గల సాయిబాబా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. గురువారాన్ని పురస్కరించుకుని సాయిబాబాకు అలంకరణ అలాగే అభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. యోగా ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ విజయ్ సునీత పేర్కొన్నారు. రోజువారీ జీవితంలో యోగాభ్యాసాన్ని అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గి పని సామర్థ్యం పెరుగుతుందని సూచించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ యోగా ఉపయోగకరమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని అన్నారు. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఆనంద్ దివ్యాంగులతో కలిసి యోగాసనాలు వేశారు. అన్ని శాఖల అధికారులు, విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థాయి నుంచి యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన తీసుకురావడంతో పాటు యోగాసనాలు అలవాటు చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఆనంద్ తెలిపారు. యోగాసనాలతో శారీరక, మానసిక దృఢత్వం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కొరకు యోగా చేయడం ఉత్తమ మార్గమని యోగా గురువులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు డాక్టర్ ఏ మురళీకృష్ణ, రవిప్రసాద్, గోవిందరెడ్డి, ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. హిందువులంతా అత్యంత పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు ఈసారి భక్తుల రద్దీ పెరిగింది. అక్షయ తృతీయ రోజున ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్, బద్రీనాథ్కు దాదాపు 30 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. ఈ ఏడాది ఇంతవరకైతే చిన్నపాటి ట్రాఫిక్ జామ్ ఇబ్బంది మినహా యాత్రంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది. చార్ధామ్ యాత్ర తీరుతెన్నులేమిటో ఇప్పుడు చూద్దాం. హిమాలయాలు 5 దేశాల్లో విస్తరించి ఉన్న హిమపర్వతాలు.
ఈ పర్వతాల్లోనిదే ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం. సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తు. ఆ హిమాలయ పర్వతాల్లోనే విస్తరించి ఉంది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ దేవభూమి, దేవతల భూమి. హిమాలయాల ఒడిలో ఉన్న ఉత్తరాఖండ్ పుణ్యక్షేత్రాలు, చారిత్రక దేవాలయాల నిలయం. ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది ఉత్తరాఖండ్. అత్యంత పరమ పవిత్రమైన గంగా, యమునా నదుల జన్మస్థలము ఉత్తరాఖండ్లోని హిమపర్వతాలే. హిందువులంతా పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్ర యాత్రే. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలంటే జన్మలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాలన్న తపనలో ఉంటారు భక్తులంతా. యమునా నది జన్మస్థలం యమునోత్రి, గంగా నది జన్మస్థలం గంగోత్రి. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. బద్రీనాథ్ బదరీ నారాయణుడు విష్ణుమూర్తి ఆలయం. చార్ధామ్ యాత్ర పశ్చిమ దిశ నుంచి తూర్పు దిశకు కొనసాగుతుంది. భక్తులు హరిద్వార్ నుంచి గాని, రిషికేశ్ నుంచి గాని చార్ధామ్ ప్రయాణం మొదలు పెడతారు. వరుసగా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్రమంలో దర్శించుకుంటారు. యమునోత్రి, గంగోత్రికి ప్రయాణం అంత సాఫీగా సాగదు. రహదారి సౌకర్యం సరిగా లేనందువల్ల కొండలు, లోయలు దాటుతూ పెద్దవాళ్లు డోలీల్లోనూ, గుర్రాల మీద ప్రయాణించాల్సి వస్తుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ కు మాత్రం రహదారి వ్యవస్థ కాస్త పర్వాలేదనిపిస్తుంది. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే మాత్రం
కొండ చర్యలు విరిగిపడి ఈ రెండు క్షేత్రాలకు కూడా ప్రయాణం చాలా కష్టతరమవుతోంది. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల చార్ధామ్ యాత్ర ప్రారంభమైన తర్వాత పక్షం రోజుల్లో కొంత ట్రాఫిక్ రద్దీ ఏర్పడి యాత్రికులను ఇబ్బందులకు గురి చేసింది. పుణ్యక్షేత్రాల వద్ద దాదాపు ప్రతిరోజు చిన్నపాటి వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి, కానీ భారీ వర్షాలైతే లేవు. దీంతో కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర కొంత సాఫీగానే సాగుతోంది. రహదారి వ్యవస్థ బాగున్న ఈ క్షేత్రాలకు మాత్రం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ప్రముఖులు అనేక మంది కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనకు వస్తున్నారు. హెలికాప్టర్ సదుపాయం కూడా ఉండటంతో ఈ వెసులుబాటును వినియోగించుకుంటున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.